ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ప్రముఖ రాజకీయవేత్తలకు సంబంధించిన విషయాలు కూడా ఎన్నో మాట్లాడుకుంటూ వచ్చాము. అలా ఆసక్తికరంగా మారిన నేపథ్యంలోనే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. ప్రముఖ రాజకీయవేత్తగా ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మన కేసీఆర్ గారికి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు ఆయన కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయి ఉంది. కేసీఆర్ గారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది, ఆ విషాదకరమైన సంఘటన ఏంటి, ఎవరిని కేసీఆర్ గారు కోల్పోయారు అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, బీఆర్ఎస్ పార్టీలో కీలక సభ్యుడిగా అంతేకాకుండా ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రముఖ రాజకీయవేత్త అయిన మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన వయసు 62 ఏళ్లు. హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లో గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబాన్ని మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీలోని ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. ఈ మధ్య కాలంలోనే తీవ్రమైన గుండెపోటుతో ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక గోపీనాథ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అలా వరుసగా 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎంపికయ్యారు. ఇక ఈ నియోజకవర్గం నుంచి ఆయన గెలవడం మాత్రమే కాదు, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది 1983లో అని చెప్పాలి. 1983లో టీడీపీతో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశాడు. అంతేకాదు 2014లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తర్వాత రాజకీయ పరంగా చేరుకున్న ఎన్నో పరిణామాల వల్ల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో 2014లో జాయిన్ అయిన ఆయన ఆ రోజు నుండి నేటి వరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కీలక సభ్యుడిగా అంతేకాకుండా ఎమ్మెల్యేగా ఎంతో కీలకమైన పాత్ర పోషించడం మాత్రమే కాదు, కేసీఆర్ గారికి అతి సన్నిహితుడిగా మెలిగినవైనం. ఇక ఆ విధంగా 2014లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన ఆయన 2018లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ సమయంలో చూసుకున్నట్లయితే ప్రజా అంచనాల కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించాడు. 2023లో కాంగ్రెస్ పార్టీ హవాలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మహమ్మద్ అజారుద్దీన్ ని 16,000కి పైగా ఓట్లతో ఆయన ఓడించడం జరిగింది. అలాంటి అతను బీఆర్ఎస్ పార్టీలో కీలక సభ్యుడిగా కేసీఆర్, కేటీఆర్ మరియు కవితలకి అతి సన్నిహితుడిగా మిగులుతూ బీఆర్ఎస్ రాష్ట్ర సమితికి సంబంధించిన ఎన్నో కార్యకలాపాల్లో కూడా ఆయన కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అలాంటి మాగంటి గోపీనాథ్ ఈ మధ్య కాలంలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు. ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతున్న నేపథ్యంలోనే కార్డియాక్ అరెస్టుతో ఆయన కన్ను మూశారు అంటూ వచ్చిన వార్త ఈ తెలంగాణ రాష్ట్రం పూర్తి విషాదంలో మునిగిపోయి ఉందని చెప్పాలి. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎందరో సభ్యులు, అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెలిగిన కేసీఆర్ గారు ఆయన ఇంటికి వెళ్లి కన్నీరు మున్నీరు అయినవైన అదండి అసలు సంగతి. మరి ఎన్నో రకరకాల విషయాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి కీలకమైన సభ్యుడిగా ఎమ్మెల్యేగా రాణించిన మాగంటి గోపీనాథ్ ఇక లేడు. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు ఈ గొప్ప రాజకీయవేత్త ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.